హలో ఫ్రెండ్. సండే చికెన్ కాన్సెప్ట్ ఏంటో చూద్దామండి. పొద్దున్నే లేవగానే కొంచెం క్లైమేట్ బాగుంది. వర్షం ఉంది. చాలా బాగుంది. సరే ఈరోజు ఏదో చేద్దామని చెప్పేసి కిలో చికెన్ తీసుకొచ్చాం. ముందు కడాయి పెట్టుకో, నూనె వేసుకో, లవంగాలు వేసుకో, పత్తి వేసుకో, జాతు మెల్లిగా రోస్ట్ చేయి, దారుణ చెక్కేయి. మెల్లిగా చేయాలి బాబు ఏదైనాని. తర్వాత ఏమైనా హై ఫ్లేమ్ని పెట్టి ఉండి మాడిపోతే తోలు తీరిపోతాయి. ఉల్లిపాయలు కోసుకో, మెల్లిగా వేసుకో, లేదంటే తోలు తీరిపోతాయి. మెల్లిగా వేయాలమ్మా, ఫాస్ట్గా చేయకూడదు. మెల్లేయి, మెల్లిగా చెయ్యి, హాయిగా తిను. కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దీని తర్వాత మెల్లిగా కడుపు పెట్టుకున్నప్పుడు చికెన్ వేసుకో, లేకపోతే అవి కూడా వేసామంటే చెన్నైలాగా ఉంటాయి తోలు తీరిపోతాం లేక. మెల్లిగా అయిన తర్వాత జాగ్రత్తగా చూడు ఒకసారి, మెల్లి కలుపు ఒకసారి అలా అద్ది ఇలా కలపాలన్నమాట. కొంచెం అయిన తర్వాత చూడు, కొద్దిగా రోస్ట్ అయ్యిద్ది. అలా అని చెప్పి మాడు కొట్టేసావు కనుక మొత్తం మాడు కొట్టుకో. మాడు కూడా మళ్ళీ దివ్వే తినాలి, వేరే కూడా ఆవిడ తిందాం. అడే మూతట్టేయి అంతే, 10 నిమిషాలు ఆగు. ఏంటంటే ఇంకో మనకు కావాల్సినంత కారం వేసుకో, గరం మసాలా వేసేయి అంతే. మీద A సంబంధించిన few కూడా moments కూడా later. వేసేయి. అలా జరుగుతూ ఉంటే అంతే. అది చూసావా, అలా వేయాలన్నమాట. దీని తర్వాత చూడు, పసుపు ఎక్కువ వేసేకు, మరి పసుపు గుంటలు అయిపోద్ది మొత్తం అంతానే. నేను ఎక్కువ వేసాను మరి. చూద్దాం మరి ఇప్పుడు ఎలా వస్తుందో ఏంటో సినిమా ఏంటి చూద్దాం. నాకు మాత్రం అవుట్పుట్ బాగానే వస్తుంది అనిపించింది. మీకు ఎలా వస్తుందండి చూడాలి. చూసారా లాస్ట్లో గ్రేవీ చూసారా వచ్చిందో. ఇంకా కొంచెం రాలేదనుకో, అందులో కొంచెం నీరేసాడు. నీళ్ళ హ్యాత మామూలుగా వచ్చేటంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.